పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎల్లప్పుడూ కష్టంలోను, సుఖంలోను, బాధలోను, ఎటువంటి విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఏం చేయాలి? ఆనందించాలి. అదేవిధంగా అందరితో సాత్వికముగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, సఖ్యత కలిగి జీవించాలి. అప్పుడే మనం నిజమైనటువంటి ఆనందం పొందుతాం. ఇది దేవుని యొక్క వాక్యం. పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. అందుకనే దేనిని గూర్చి చింతించకండి, విచారించకండి. మన ఉదయం లేకటమే మన ఆతృత దేని గురించి? ఏ వంటకాలు చేయాలి అని మన ఆశ, మన ఆతృత. ప్రభు చెప్తూ ఉన్నాడు, దేని గురించి మనము విచారించవద్దు, చింతించవద్దు. ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా అని చింతించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పక్షులను చూడండి. వాయి పంట వేయవు, విత్తనాలు నాటవు, కోత కొయ్యవు, కానీ వాటినన్నిటినీ ఈ సృష్టికర్త పోషిస్తూ ఉన్నాడు. సంతోషంగా ఎగురుతాయి, తనకున్న దాంట్లో సంతృప్తి పడతాయి. మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి సహోదరులారా సంతృప్తి పడాలి. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. వాళ్ళు చాలా పేదరికమైనటువంటి కుటుంబం. పెద్ద కుమారుడు చాలా తెలియగలిగినటువంటి వాడు, చాలా మేధాశక్తి కలిగినటువంటి వాడు, మంచిగా ఆలోచించేవాడు. చిన్న కుమారుడు కొంచెం తెలివి తక్కువ, కానీ అన్నయ్య అంటే ప్రేమ, గౌరవము, వినయము. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతూ చివరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తి ఏమిటో తెలుసా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తి 3 విషయాలు వారికి ఇచ్చారు. మొట్టమొదటిది, వారికి మంచిగా ఉన్నటువంటి ఆవునిచ్చారు, బాగా పాలిచ్చేటువంటి ఆవు. రెండవది, వారి పెరట్లో ఉన్నటువంటి ఈ చెట్టు, కొబ్బరి చెట్టునిచ్చారు. మూడవది, చలి కాచుకోవడానికి ఒక రగ్గు ఇచ్చారు. 3 ముఖ్యమైనటువంటివి వాళ్ళకి ఆస్తిగా ఇచ్చారు. వాళ్ళు ఉన్నది ఎంతమంది? 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. మరి పెద్ద కుమారుడు చాలా తెలివిగలివాడు. అరే తమ్ముడు, మనం సమంగా పంచుకోవాలి రే. తల్లిదండ్రులు మనకి ఈ 3 ముఖ్యమైనటువంటి బహుమతులు ఇచ్చారు కాబట్టి ఎవరిని కూడా మోసం చేయకూడదు, మనం సమంగా పంచుకోవాలి. మొట్టమొదటిది ఆవు, సమానంగా పంచుకుందాం. మొదటి భాగమైనటువంటి ఆవు నీకు, వెనక భాగమైనటువంటి ఆవు నాకు. సరేనా? తమ్ముడు అన్నాడు, అన్నయ్య నువ్వేం చెప్తే అది, బుద్ధి లేదు కదా. రెండవది కొబ్బరి చెట్టు, తమ్ముడు సమానంగా పంచుకోవాలి. ఆవుని ఎట్టగో సమానం పంచుకున్నామో కొబ్బరి చెట్టును కూడా సమానం. కింద భాగం నీకు, పైన భాగం నాకు. అలాగే అలాగే అన్నయ్య నువ్వేం చెప్తే అది. మళ్ళీ మూడవది, చలి కాచుకోవటానికి రగ్గు. తమ్ముడు పగలంతా నువ్వు ఉపయోగించుకో, రాత్రంతా నేను వచ్చుకో, ఎందుకంటే సమానంగా పంచుకోవాలి. అలాగే అన్నయ్య నువ్వేం చెప్తే అది. అలాగా కొనసాగిస్తూ ఉన్నారు. తమ్ముడిది ఆవు మొదటి భాగం, గడ్డి కోసుకొచ్చి ఈ ఆనం పోస్తారు కదా, చక్కగా పెంచుతూ ఉన్నాడు, చక్కగా అన్నీ ఇస్తూ ఉన్నాడు. మొదటి భాగం. రెండో భాగం, అన్నయ్య ప్రతిరోజు మంచిగా పాలు తీసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. నేను వినయంగా ఉండాలి. తమ్ముడు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, బాగుంది. రెండవది కూడా, రాత్రిపూట చల్లగా ఉన్నప్పటికీ అన్నయ్య ఉపయోగించుకుని పగట మాత్రం ఏమైనా ఉపయోగం ఉందా? ఏముండదు, చలిలో మ్రగ్గుతుండేవాడు. అదేవిధంగా కొబ్బరి చెట్టు, దానికి మంచి ఎరువేసి తవ్వి చక్కగా పెట్టేవాడు. అన్నయ్య మాత్రం కొబ్బరికాయలు కోసుకుని అమ్ముకుని బాగా ఉండేవాడు. అలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకసారి వారికి చుట్టం చూపుగా ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి, ఎరాబాయ్ ఎలా ఉన్నావు, ఎలా ఉంది జీవితం? బాగానే ఉంది. మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమి ఇచ్చారా?
అన్నప్పుడు చిన్న కుమారుడు అన్నాడు, ఏమిచ్చారు? ఆవు ఇచ్చారు, కప్పుకోవడానికి గొంగళ్ళు ఇచ్చారు, కొబ్బరి చెట్టుని ఇచ్చారు, మరి ఎలా పంచుకున్నారా? అంతా సమానంగా పంచుకున్నాం. ఎలారా? ఆవేంటో వెనక భాగం అన్నయ్యకి, ముందు భాగం నాకు. చెట్టు కూడా కింద భాగం నాకు, పైన భాగం అన్నయ్య. రగ్గు కూడా ఉదయం నేను ఉపయోగించుకోవాలి, రాత్రి మన బుద్ధి లేనటువంటి వాడా, ఆలోచించావా? దీనివల్ల ఉపయోగం ఏముందిరా? మొదటి భాగం నువ్వు తీసుకుంటే వెనక భాగంలో పాలు, పెరుగు అన్నీ మీ అన్నయ్య స్వార్థంతో అన్ని తీసుకుంటున్నాడు రా, మేలుకొను అన్నప్పుడు, ఓహో అలాగా అని అన్నయ్య ఎప్పుడైతే పాలు చేస్తున్నాడో గడ్డి పెట్టి ముందు భాగాన్ని కర్రతో కొట్టాడు చిన్నతమ్ముడు. అప్పుడు ఆవేం చేసింది? వెనక తన్నింది. ఏంట్రా తమ్ముడు ఏం చేస్తున్నావు? అన్నా మరి ఏంటి, నా ముందు భాగం నాది కదా, నా ఇష్టాచారం చేసుకుంటాను. అప్పుడు బుద్ధి వచ్చింది తమ్ముడికి. సరే సరే మన ఇద్దరం సమానంగా పంచుకుందాం. అదేవిధంగా ఈ రగ్గు కూడా అన్నయ్య పడుకునే ముందు చల్లటి నీళ్ళలో ముంచి, అన్నయ్య కప్పుకో అనిచ్చి ఆయనకు బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అదేవిధంగా కొబ్బరి చెట్టు కూడా కింద భాగాన్ని నరకటం ప్రారంభించాడు. అప్పుడు మేలుకొని బుద్ధి తెచ్చుకుని సమానంగా పంచుకోవడానికి ప్రయత్నించాడు పెద్దన్నయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇదే స్వార్థం, అసూయ. మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని సమానంగా పంచుకోవాలని అందరికీ తెలుసు. ఏదో నేను పెద్ద కుమారుని, పెద్ద కూతుర్ని కాబట్టి ఏదో ఒక కాసు కూడా కాదు, పావు సెంట్లో ఏదో కొన్ని ఎక్కువ తీసుకోవాలని దురాశ. మనం ఎంత ఆశపడి దురాశపడినా మనం సమాధానంగా, సఖ్యతగా, ఆనందంగా ఉండగలమండి? ఉండలేము. అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యము, పునీత బాప్తిస్త యోహాను ప్రజలు వచ్చి ఆయన్ని అడుగుతూ ఉన్నారు, మేమేం చెయ్యాలి? మా తరపున మేమేం చేయాలి? నువ్వు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నావు, మమ్మల్ని పవిత్రపరుస్తూ ఉన్నావు, మారు మనసు పొందమని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నావు, మాలో ఉన్నటువంటి ఈ యొక్క కొండలను సమానం చేయమంటూ ఉన్నావు, మాలో ఉన్నటువంటి లోయను పూడ్చమంటూ ఉన్నావు, కరుకు మార్గాన్ని సక్రమం చేయమంటున్నావు. మరి మా వద్ద మేమేం చేయాలి అని అడిగినప్పుడు వారి యొక్క ఉద్దేశానుగుణంగా ఆయన చెప్పింది, మొట్టమొదటి వారు ప్రజలు వచ్చినప్పుడు వారు ఏం చేయాలి? 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేనిటువంటి వారికి ఇవ్వాలి, సమానంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేటటువంటి హృదయం మనలో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందువల్ల ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎంత సంపాదించుకున్నా నీడలాగా పరిగెడతామే కానీ మనలో నిజమైనటువంటి ఆనందం ఉండదు. మనము సంపాదించుకోవాలి, ఇతరులు దూషించాలి, ఇతరులు ఏదైనా చేసి మనము ఆస్తిని కూడగొట్టుకోవాలి అనుకుంటాము. చివరికి ఒక కలలాగానే మిగిలిపోద్ది, మనలో ఎప్పుడూ ఆనందం ఉండదు. సో నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు ఉంటుందంటే మనకున్న దాంట్లో ఇతరులతో పంచుకున్నప్పుడు, మనం ఇతరులతో సఖ్యతగా ఉన్నప్పుడు, మనం ఇతరులతో సంతోషంగా గడిపినప్పుడు మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతామని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఫౌండర్ ఫాదర్స్ అని అమెరికా దేశానికి స్థాపించినటువంటి వారిలో ఒకడైనటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్ గివ్ టు అదర్స్. అంటే నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి బహుమతి నువ్వు ఏ విధంగా ఇవ్వగలవంటే, మొట్టమొదటిది శత్రువులకు నువ్వు ఇచ్చేటువంటి నిజమైనటువంటి బహుమతి ఏంటో తెలుసా? ఏం బహుమతి? శత్రువులు, మన గిట్టనటువంటి వారు, మనం సఖ్యతగా ఉన్నటువంటి వారు, వారికి ఇవ్వవలసినటువంటి నిజమైనటువంటి బహుమతి ఈ క్రిస్మస్ కాలంలో ఏంటో తెలుసా? ఏమివ్వాలి? మన శత్రువులకి నిజమైనటువంటి బహుమతి ఏంటో తెలుసా? క్షమాపణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్షమించాలి. ఎన్నిసార్లు మా అత్త ఎప్పుడు చూసినా నన్ను దూషిస్తుంది, కోపడుతుంది, నువ్వు నాశనం అయిపో అంటుంది. మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి? క్షమించాలి. ఆమె యొక్క హై బీపీ వల్ల
ఎన్నో మాట్లాడుతుంది, తట్టుకోవాలి. మనము ఓర్పు కలగాలి, సహనం కలిగి జీవించాలి. అదే ప్రభు మనందరినీ కోరిది. నిజమైనటువంటి ఈ క్రిస్మస్ కాలంలో మన గిట్టని వారు, మన శత్రువులు ఎవరైనా సరే మనం ఏం చేయాలి? క్షమించేటువంటి బహుమతి వాళ్ళకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మన స్నేహితులకు మనం ఏమి ఇవ్వాలి? మనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి మంచి బహుమతి ఏంటో తెలుసా? ఓర్పుగా వినాలి, ఓర్పుగా వినాలి, సహనం కలగాలి. మనలో ఓర్పు లేదు, సహనం లేదు. మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, కానీ వాడు చెప్పేది మనం ఎప్పుడు వినం. ఓర్పు లేదు, సహనం లేదు. నిజమైనటువంటి నీ స్నేహితుడికి ఇవ్వవలసినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఓర్పుతో వినాలి. చాలామంది బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మనలో ఓపిక లేదు. అది అలవాటు చేసుకోండి, నిజమైనటువంటి బహుమతి ఇస్తాం. అదేవిధంగా మన పిల్లలకి ఇచ్చేటువంటి బహుమతి, మన పిల్లలకి ఇచ్చేటువంటి బహుమతి ఏమిటి? మనం ఈ క్రిస్మస్ కాలంలో ఏం బహుమతి కొనాలని ఆశపడుతున్నాం? మన పిల్లలకి ఇవ్వాల్సింది మంచి ఆదర్శమైనటువంటి జీవితం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది తల్లిదండ్రులు మీరు చూపించేటువంటి ఆదరాభిమానం, గుడ్ ఎగ్జాంపుల్. మీ తల్లిదండ్రులు మీలో సఖ్యత, ఆనందం, సమాధానం మీలో ఉన్నట్లయితే నీ బిడ్డలకి నువ్వు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి అది. ఎప్పుడు చూసినా కొట్లాడుకోవటం, గొడవ పడటం, ఒకరి పట్ల ఒకరు దూషించుకోవటం పిల్లలు చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బహుమతి ఏమిటి? మీరు ఏ విధంగా వారికి ఆదర్శమైనటువంటి దంపతులుగా ఉంటున్నారు? తల్లి తండ్రి ఎప్పుడు చూసినా ఇరువురు కొట్లాడుకోవటం, అక్రమ సంబంధాలతో జీవించడం ప్రతి ఒక్కరికి తెలిసి ఈ రోజుల్లో. తాగుబోతుతనం, జోద, ఇంకా ఎన్ని. మరి నీ తండ్రి నీ తల్లి ఆ విధంగా జీవిస్తే నీలో ఉన్నటువంటి బిడ్డలు మరి ఆ విధంగా ఆకర్షితులు ఎవరండి? ఇదే నా జీవితం అని వారిలో మీరు ఈ యొక్క బీజాన్ని, విత్తనాన్ని నాటడం లేదా? అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ క్రిస్మస్ కాలంలో మన బిడ్డలకు నిజమైనటువంటి బహుమతి ఏమిస్తామంటే మనలో ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి జీవిత విధానం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనస్తాపడాలి, మారు మనసు పొందాలి. చివరిగా పిల్లలు, ఈ క్రిస్మస్ కాలంలో మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి బహుమతి ఏంటో తెలుసా? పిల్లలు, మీరు ఇవ్వాల్సినటువంటి బహుమతి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. అన్ని గొంతమ్మ కోరుకులు, నాకు అది కావాలి, ఇది కావాలి. పక్కింటోడు ఏదో కారు కొన్నాడంట, బహుమతి నిజమైన కారు కాదు, నాకు అది కావాలి. పక్కింటోడు జీన్ ప్యాంట్లు, రైమండ్ కంప్లీట్ మ్యాన్, రైమండ్ బట్టలు వేసుకుంటేనే కంప్లీట్ కొంటాం, ఇంకా కాదు ఈ యాడ్స్. నిజమైనటువంటి ఆనందం అదా? నిజమైనటువంటి సంతోషం అదా? తద్వారా తల్లిదండ్రులకు విధేయ కలిగి జీవించండి. వారిని ఎప్పుడు మీరు బాధ పెట్టవద్దు. తల్లిదండ్రులను గౌరవించండి. కనపడినటువంటి దేవునికి మొక్కులు మొక్కుతారు, కొండలెక్కుతారు. కనపడేటువంటి తల్లిదండ్రులు దేవతలైనటువంటి దేవుళ్ళైనటువంటి నీ తల్లిదండ్రులకి సమయం ఉండదు. వారిని గౌరవించు. మరి ఈ కాలంలో మనం ఇచ్చేటువంటి బహుమతి అది. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏమి ఇవ్వాలి? క్రిస్మస్ రోజు నేనుగా బహుమతిగా ఇచ్చేటువంటిది ఏమిటి? నాకు నేను ఇచ్చేటువంటి బహుమతి ఏమిటంటే నాలో పరివర్తన ఉండాలి. నాలో నేను చేసేది తప్పని మనస్తాపం కలిగి ఒక మంచి వ్యక్తిత్వాన్ని నేను సంపాదించుకోవాలి. మంచివాడు, మంచి తల్లి అని మంచి పేరును తీసుకోవడానికి, ప్రాకులాటానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రియమైనటువంటి సహోదరులారా మనం ఏముంటాం? సర్వదా ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మరి అటువంటి అనుగ్రహాలు ప్రభు మనందరికీ దయచేయాలని ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.